క్షణ క్షణం కొత్త సృష్టి. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జక్కా రాఘవరావు, విజయవాడ. పత్రికతోటి గత 30 సంవత్సరాల నుంచి నా ప్రయాణం సాగుతూ ఉంది. నేను దేనికోసం పత్రిక దగ్గరికి వచ్చానంటే ఆర్థికపరమైనటువంటి సమస్యల కోసం, అనారోగ్యపరమైన సమస్యల కోసం నేనైతే రాలేదు. నేను వచ్చింది కేవలం ఆత్మజ్ఞానం అని చెప్పని అందరూ అంటుంటారు. యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానిగా అనుభూతి చెందితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనేటటువంటి ఒకే ఒక కోరికతో నేను పత్రిక దగ్గరికి వచ్చాను. అలాగే నాకున్న సంకల్ప బలం కానీ, గురువుల యొక్క ఆశీర్వాద బలం కానీ, గత పత్రికతోటి పరిచయమైనటువంటి 6 నెలలకే నాకు కావాల్సినటువంటి ఆత్మానుభూతి నేను చెందగలిగాను. అప్పటి నుండి కూడా వ్యాపార వ్యవహారాలు చాలు అని చెప్పని సరిపెట్టుకుని ఉన్నంతలో పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎట్లా తీసుకోవాలి, పత్రిక మనకి ఎటువంటి స్వేచ్ఛనిచ్చారు, రియల్ స్పిరిచువాలిటీ అంటేనే స్వేచ్ఛ అని పత్రిక చెప్పగలిగారు. అట్లాగే అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ వినండి చక్కగా. నీ ఆత్మ పురోగమనానికి ఏది కావాలో అవన్నీ తీసుకుని అద్భుతంగా ఈ జన్మని నీ ఎదుగుదల కోసం వాడుకోమని చెప్పిన ఏకైక గురువు పత్రిజీ గారు. మరి అటువంటప్పుడు పత్రిక గారు ఒక భగవద్గీత కానీ, ఒక భజగోవింద్ కానీ, ఒక బైబిల్ కానీ, యోగి వేమన్ కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ ఒకటని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అందరినీ కూడా పరిగణనలో తీసుకుని వారందరూ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుగులోకి అనువాదం చేసి మరీ మనందరికీ అందించారు. అయితే ఒక్క మాటగా చెప్పాలంటే అపారమైనటువంటి జ్ఞాన సంపదని అన్ని కోణాల్లో కూడా వెదజల్లినటువంటి ఏకైక గురూజీ పత్రిజీ. అయితే అందుకోగలిగిన వాడికి అందుకున్నంత, తెలుసుకోగలిగిన వాడికి తెలుసుకున్నంత. ఈ పరిస్థితుల్లో మరి 30 సంవత్సరాల నుంచి నా జీవితంలో అద్భుతంగా ఎప్పటికప్పుడు తెలియని విషయాలు తెలుసుకోవాలి, తెలిసిన విషయాలు 10 మందికి పంచాలి. పత్రిజీ కూడా ఆయన లక్ష్యం ఏమిటంటే ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఈ లక్ష్య సాధనలో గత 40 సంవత్సరాల నుంచి రాత్రనక పగలనక అపారమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఎంతోమంది వందలు, వేలు, లక్షల దాటి కోట్లాది మందిని మోటివేట్ చేయడం జరిగింది. అయితే అద్భుతమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. అపారమైనటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచమంతా ధ్యానమయం కావటానికి నాకు మంచి ఛానల్ కావాలని ఆయన కోరుకుంటాం. దానికి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే కంపెనీ నేమ్ ఉంటే బ్రాండ్ వాల్యూ పిఎంసి ఛానల్ అని పెట్టడం జరిగింది. ఈ పిఎంసి ఛానల్ గత 8 సంవత్సరాల నుండి కూడా ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల్ని ఇంటర్వ్యూ చేస్తాం కానీ, ఎంతోమంది ధ్యానుల్ని వాళ్ళ అనుభవాలు తీసుకుంటాం కానీ, అటు ఆరోగ్య విషయంలో కానీ, ఇటు జ్ఞాన విషయంలో కానీ ఎంతో అపారమైనటువంటి జ్ఞాన సంపదని పిఎంసి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది తెలుగు వారికి అందించడం జరిగింది. అలా అవన్నీ చూస్తూ ఇవాళ ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు. సపోజ్ పిఎస్ఎస్ మూమెంట్లో జరుగుతున్నటువంటి జ్ఞాన మహాయజ్ఞాలు కానీ, శాఖాహార ర్యాలీలు కానీ మీరంతా ఎలా వచ్చారు ఇక్కడికి అని అడిగితే పిఎంసి ఛానల్ చూసి వస్తున్నామని చెప్పేవాళ్ళు 60-70% పైన ఉన్నారు. అంటే పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల మంది ఎలా ప్రభావితం అయ్యారో మనందరికీ కూడా అందుతూనే ఉంది. అటువంటి మన పిఎంసి ఛానల్ గడిచిన 8 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాదులో అద్దె బిల్డింగ్లో ఉంటూ ఉంది. మనకు తెలుసు ఒక అద్దెంట్లో ఉంటే మనం ఎటువంటి పరిమితాల్లో ఉండాలి. అదే మన సొంత ఇల్లు అయినట్లయితే ఏ విధంగా దాన్ని చక్కగా విశాలంగా మనం పెంచుకోవచ్చు తెలుసు. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను గడిచిన ఒక 5-6 సంవత్సరాల క్రితం విజయవాడలో ఉంటూ అటు విజయవాడ ధ్యాన మహాయజ్ఞం చేయటం కానీ, 2009లో శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం చేయటం కానీ, అనేక రకాల శాఖాహార ర్యాలీ చేయటం కానీ ఒకటని కాదు ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రాం చేసేటటువంటి అవకాశం పత్రిక నాకు అందించారు. అట్లాగే పదవులు విజయవాడ జిల్లా ప్రెసిడెంట్ కానీ, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ కానీ, ఏపీకి సేవాదళ కన్వీనర్గా కానీ, అప్పుడు పిరమిడ్ పార్టీలో అనుకుంటే అటు ఒకసారి ఎమ్మెల్యేగా చేశాం, ఎంపీగా చేశాం, బీవిరెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఇట్లా ఆల్మోస్ట్ పత్రిక మనకు అందించినటువంటి అన్ని కోణాల్లో కూడా మనలో ఉన్నటువంటి సమర్థత, సామర్థ్యాలను బయటికి లాగి ఎట్లా పనిచేయించాలో అలా చేయించుకోగలిగారు పత్రిక. అందువల్ల హృదయపూర్వక ధన్యవాదాలు నేను పత్రికకి తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇక పదవులన్నీ చాలు, నాకు ఇంకే పదవులు అక్కర్లేదు అని దరిదాపు 5-6 సంవత్సరాల క్రితం నాకున్న పదవులన్నీ వదిలినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ పిఎంసి వారు నా దగ్గరికి వచ్చి, మరి ఇంతవరకు మీరు పిఎంసిలో ఎంతోమంది సీనియర్ మోస్ట్ మాస్టర్ని ఇంటర్వ్యూలు చేశారు, వందల సంఖ్యలో మాస్టర్ని ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళలో మీరు ఒకళ్ళు. ఇలాంటి ఇంటర్వ్యూలు కానీ
అటు విజయవాడ శ్రీశైల యజ్ఞములు బాగా సక్సెస్గా జరిగినందువల్ల కానీ తిరుపతిలో మనం ఒక యజ్ఞం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి ప్రాజెక్ట్ చైర్మన్గా మీరే ఉండాలని కోరుకుంటాం. సరిగ్గా 2 నెలల్లో అయిపోతుంది కదా అని చెప్పని ఓకే అని చెప్పి అంటాం. హనుమంతరాజు గారి దగ్గర నుంచి పిఎంసీ టీం అంతా కూర్చుని మరి గత అనుభవాన్ని పురస్కరించుకుని తిరుపతి యజ్ఞం ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు జనాల్లో మాటలు ఎక్కువైపోయినాయి, సాధన తగ్గిందేమో, అందువల్ల స్థిరత్వానికి రాలేకపోతున్నారని నా గమనికలో నాకు అర్థమైపోయి మరి ఈసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ఉదయం 3 గంటలతో పాటు సాయంత్రం కూడా 3 గంటల పాటు అఖండ ధ్యానం కావాలని చెప్పి అనుకున్నాం. ఓవరాల్గా పిఎంసీ వాళ్ళంతా ఏకగ్రీవంగా ఆమోదం చేశారు. మరి మొన్న జరిగినటువంటి అంటే 2025 సెప్టెంబర్లో తిరుపతిలో జరిగినటువంటి ధ్యాన మహాయజ్ఞం గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం 6 గంటల సేపు వేలాది మందితో చేసినటువంటి అఖండ ధ్యానమే. ఆ ధ్యానం యొక్క శక్తి తరంగాలు ప్రపంచ శాంతికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది లోతైన సైన్స్ అది. ఇక ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఇప్పుడు మరి యజ్ఞంలో ఇంత కోఆపరేట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో మీ సేవలు మాకు ఇంకా కావాలి కాబట్టి మీరు సలహాదారుగా బయట ఉండటం కాదు లోపలికి రావాలనేటటువంటి పరిస్థితుల్లో పిఎంసీ ట్రస్ట్లో చైర్మన్గా దాట్ల హనుమంతరాజు గారు ఉన్నప్పుడు వైస్ చైర్మన్గా మీరు రావాలని చెప్పని వారు కోరుకుంటాం. నేను కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతైనా అవసరం ఉంటుందేమో అనే పరిస్థితుల్లో ఓకే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి కొంతమంది డైరెక్టర్ని తీసుకోవడం జరిగింది, కొంతమంది ట్రస్టీస్ని తీసుకోవడం జరిగింది. మరి పని చేయటం కోసం ఇంతమంది డైరెక్టర్లు ట్రస్టీస్ వచ్చినప్పుడు మనమంతా ఏదో పదవి వ్యామోహంతో రాలేదు. పిఎంసీని పటిష్టంగా కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్లో ఎట్లా చేయాలనే దానికోసం మనమంతా వచ్చాం. అందువల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఫస్ట్ సక్సెస్ అయితే రెండవ సక్సెస్ ఏమిటన్నది మన పిఎంసీ కూడా సొంత ప్రాంగణం ఉండగలిగినట్లయితే బాగుంటుందని చెప్పని డైరెక్టర్లు ట్రస్టీస్ అంతం కలిసి తీర్మానం చేసిన తర్వాత ఈ తీర్మానం ప్రకారం మన ఎంక్వైరీస్లో ఎల్బీ నగర్ రింగులో ఒక 300 గజాలు స్థలం మనకి చక్కగా దొరికింది. అది మన ఎంప్లాయీస్ అంతా కూడా రావటానికి వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉండటం వలన అది అందరం కలిసి ఓకే చేసుకున్నాం. మనం ఏమిటంటే మనకు కావాల్సినటువంటిది పత్రిజీ జేబులో ₹1 కూడా లేకుండా ఇంత పెద్ద పిఎస్ఎస్ మూమెంట్ని ప్రపంచవ్యాప్తంగా చేయగలిగినప్పుడు ఏ ప్యూరిటీ ఏ థాట్ పవర్ ఉండటం వలన పిఎస్ఎస్ మూమెంటు ఇంత విస్తృతంగా వ్యాప్తి చెందిందో అనుభవించిన వాళ్ళందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది. అదే మనకు కూడా ఆదర్శంగా ఉంటుంది. మనం కూడా అదే ప్యూర్ థాట్ తోటి ఒక ప్యూరిటీ తోటి మనం పనిచేసినట్లయితే పత్రిక యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి త్రూ పిఎంసి ప్రపంచవ్యాప్తం చేయడానికి మనం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి అనిపించింది. అలా తీసుకోవటంలోనే ఈరోజు నేను కూడా మరి పిఎంసిలో ట్రస్ట్లో ఒక వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్కి రాబోయే రోజుల్లో ఎలా కావాలనుకుంటాం నలుగురు కలిసి డైరెక్టర్లు కానీ ట్రస్టీస్ కానీ మాట్లాడినప్పుడు మన అనుభవంలో నుంచి వచ్చినటువంటి సారాంశాన్ని వాళ్ళకి అందించడం కానీ ఇట్లా పరస్పర అవగాహనతోటి మరి పిఎంసి పటిష్టమైనటువంటి స్థితిలో పైకి వెళ్ళడం కోసం ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాం. అన్నీ కూడా ఆరోగ్యవంతంగా నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి పత్రిజీ యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం ఏమిటంటే న్యూస్ అనగానే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి బీబీసీ ఎలా అయితే గుర్తొస్తుందో ఒక ఆధ్యాత్మిక ఛానల్ అంటే నాకు పిఎంసీ ఎలా గుర్తు రావాలని చెప్పని పత్రిక గారి లక్ష్యం. మరి పత్రిక గారి దగ్గర ఇంత జ్ఞానాన్ని నేను తీసుకున్నందుకు కృతజ్ఞతా భావంగా పిఎంసి పటిష్టమైనటువంటి పరిస్థితులు వెళ్ళటం కోసం నా వంతు కృషి నేను ఏం చేయాలో నలుగురిని కలుపుకుంటూ చక్కగా వెళుతూ ఈరోజు పిఎంసి ముందుకు వచ్చి మరి ఆ స్థలాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకునే కార్యక్రమాలు కానీ అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో మిగతా వాళ్ళు ఇంటర్వ్యూలు చేయటాలు కానీ అలాగే ఏదైనా కొద్ది గొప్ప గ్యాపులు పిఎంసీకి పబ్లిక్గా ఉన్నట్టయితే అవన్నీ చక్కగా కలపటానికి కానీ ఓవరాల్గా చేయాల్సింది ఏమిటంటే ఇక రాబోయే రోజుల్లో పత్రిక లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు సాధ్యపడాలని అంటే పిఎంసీ ఛానల్ తప్ప ఇంకోటి లేదు కాకలేదు. యజ్ఞాలు చేస్తున్నాం మనం, కట్టాలు కావచ్చు, బెంగళూరు కావచ్చు, పేరవరం కావచ్చు, అన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా 15 రోజుల పాటు పనిచేస్తుంటే పిఎంసి సంవత్సరం పొడుగుతా 24 గంటలు అది యజ్ఞంలోనే చేస్తుందని చెప్పి మనం అంతా భావించాలి. మరి 11 రోజుల పాటు యజ్ఞానికి మనం ఎంత అలసట చెందుతున్నప్పుడు సంవత్సరం పొడుగుతా చేసేటటువంటి యజ్ఞంలో పిఎంసీ యొక్క పాత్ర ఏ విధంగా ఉందో మనం గ్రహించగలిగి ఉండాలి. ఎట్లా మరి పత్రిక యొక్క సంకల్పం ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఇలా పిఎంసీ మనకి ఎంత విస్తృతమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు దాన్ని మరింత బలపరచాల్సినటువంటి అవసరం పత్రిక దగ్గర ధ్యానం నేర్చుకున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా కావాలని ఆ విధంగా తోడ్పాటు అందించాలని మరొకసారి ముఖ్యంగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.